భారతీయ నృత్యాలను 2 రకాలుగా చెప్పవచ్చును. ఒకటి క్లాసికల్ డాన్సెస్, 2 ఫోక్ డాన్సెస్. క్లాసికల్ డాన్సెస్ అనేవి 8 రకాలుగా ఉంటాయి. ఒకటి భరతనాట్యం, రెండవది కూచిపూడి, మూడవది ఒడిస్సా, నాలుగవది కథక్కలి, ఐదవది మోహినియాట్టం, ఆరవది కథక్, ఏడవది మణిపూరి, ఎనిమిదవది శాస్త్రీయ. వీటిని వన్ బై వన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఫస్టు భరతనాట్యం. భరతనాట్యం ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతం తమిళనాడు. అభివృద్ధి చేసినటువంటి నాట్యాచార్యులు ఎవరంటే పొన్నయ్య. ప్రసిద్ధ నాట్య కళాకారులు ఎవరంటే రుక్మిణీదేవి అరుండేల, టి. బాలసరస్వతి, అడయార్ లక్ష్మణ్, వైజయంతిమాల, కుబేరనాథ్, యామిని కృష్ణమూర్తి, ఇంద్రాణి రహమాన్ అండ్ మురళిని సారాభాయ్, సి.వి. చంద్రశేఖర్, అప్పాసాహెబ్ జగసేకర్, సోనల్ మన్సింగ్ అండ్ తారా చౌదరి. వీళ్ళందరూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి నాట్య కళాకారులు. ఈ భరతనాట్యాన్ని భరత మహర్షి అనే నాట్యాచార్యులే నాట్య సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ నాట్యాన్ని కర్ణాటక సంగీత సాంప్రదాయాన్ని అనుసరించి ప్రదర్శిస్తారు. నెక్స్ట్ కూచిపూడి. కూచిపూడి ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతం కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. కూచిపూడిని అభివృద్ధి చేసినటువంటి నాట్యాచార్యులు తీర్థనారాయణ, సిద్ధేంద్ర యోగి. ప్రసిద్ధ నాట్య కళాకారులు ఎవరంటే వేదాంత సత్యనారాయణ, నటరాజ కృష్ణ, చింతా మురళీకృష్ణ, యామిని కృష్ణమూర్తి, జోసుల సీతారామయ్య, రాజారెడ్డి, రాధారెడ్డి, వెంపటి చిన్నసత్యం, సంయుక్త ప్రాణిగ్రాహ, స్వప్న సుందరి, శోభానాయుడు. వీళ్ళందరూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి కళాకారులు. ఈ కూచిపూడి భరతనాట్యాన్ని పోలి ఉంటుంది. దీన్ని సాధారణంగా ఒకరే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మణిపూరి. మణిపూరి ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతం మణిపూర్. వీటిలో ప్రసిద్ధ నాట్య కళాకారులు ఎవరంటే గవేరి సోదరిమణులు నిర్మలా మెహతా, గోపిన్ సిన్హా, సవితా మెహతా, నిర్మలా మెహతా, రీతాదేవి. ఈ నృత్య రూపాన్ని వైష్ణవ మతం బాగా ప్రభావితం చేసింది. రాధాకృష్ణుడు, గోపికలకు సంబంధించినటువంటి కళాంశాలు అధికంగా ప్రదర్శిస్తుంటారు. కామిల్ అనే అద్దాల వస్త్రాలను ఈ నృత్యకారులు ధరిస్తారు. పూనం, చోళం, రాస్లీల వంటి హారా అనే ప్రదర్శనలు ఈ నృత్యంలో ప్రదర్శించబడతాయి. నెక్స్ట్ కథక్కలి. కథక్కలి ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతం కేరళ. అభివృద్ధి చేసినటువంటి నాట్యాచారులు జయదేవుడు. ప్రసిద్ధ నాట్య కళాకారులు ఎవరంటే కుంజు కురుప్పన్, సి. పరోక్కర్, శాంతారావు, రాఘవన్, మురళిని సారాభాయ్, కృష్ణనాయర్ అండ్ కనక్ రేలే. నృత్యంలో శరీర భంగిమలు, హస్తనేత్ర చలనాలు, మునుగు విన్యాసాల ద్వారా కథనాన్ని వ్యక్తం చేస్తారు. దీనిలో కథనం కంటే కూడా నాటకీయతకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. నెక్స్ట్ కథక్. కథక్ ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతాలు ఉత్తర భారతదేశం. దీంట్లో ప్రసిద్ధి చెందినటువంటి కళాకారులు ఎవరంటే బిర్జు మహారాజ్, దుర్గాదాస్, జయంతి జోషి, దేవీలాల్, దుర్గాలాల్, భారతీయ గుప్తా, గోపి కృష్ణ, ఉమా శర్మ, రిటా కొటారి, విష్ణు షోదర్కర్. వీటిలో భాగంగా లక్నో ఘరానా శృంగారానికి ప్రాతినిధ్యం చెందింది. జైపూర్ ఘరానా లయలకు ప్రాతినిధ్యం ఇచ్చింది. బెనారస్ ఘరానా నాట్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. నెక్స్ట్ మోహిని ఆటం. మోహిని ఆటాన్ని ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతం ఏదంటే కేరళ. అభివృద్ధి చేసినటువంటి నాట్యాచారులే ఎవరంటే తిరుచునార్ రాజా మరియు స్వాతి తిరునాల్ అండ్ పల్లత్తల్ కవి. వీళ్ళ ముగ్గురు కలిసి వీటిని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రసిద్ధ నాట్య కళాకారులు ఎవరంటే భారతి, వైజయంతిమాల, శాంతారావు, శివాజీ కనన్, రేలే అనే ప్రసిద్ధి చెందినటువంటి కళాకారులు మోహిని ఆటానికి చెందినవారు. బిందాదీన్ మహారాజ్, శంభు మహారాజ్. ఈ నృత్య రూపంలో కృష్ణలీలలను, రాధా కథాంశాలను భక్తి ప్రధానాలతో ప్రదర్శించేవారు. అయితే ముస్లిం పాలనలో ఇది ఆధునిక రూపాన్ని సంతరించుకొని ఇండో ఇస్లామిక్ నృత్య శైలిగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా ఈ నాట్యాన్ని ఒకరే అభినయిస్తారు. నెక్స్ట్ ఒడిస్సీ. ఒడిస్సీ ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతం ఒడిస్సా. అభివృద్ధి చేసినటువంటి నాట్యాచార్యులు ఎవరంటే జయదేవుడు. ప్రసిద్ధ నాట్య కళాకారులు ఎవరంటే సంయుక్త ప్రాణిగ్రాహి, కేలు చరణ్, మహాపాత్ర, ఇంద్రాణి రెహమాన్, సోనల్ మాన్సింగ్, మిరాతి దాస్, దేవ్ ప్రసాద్ దాస్, ప్రియవదన మహంతి, మాధవి ముగ్ధగల్, సంయుక్త ప్రాణిగ్రాహ. ఈ నృత్యంలో కృష్ణుని గురించి ప్రతిశిస్తూ జయదేవుడు 12వ శతాబ్దంలో రాసినటువంటి గీతా గోవిందంలో విషయాలను అధికంగా ప్రదర్శించబడతాయి. మొదటగా జగన్నాథుని రథోత్సవంలో మొహరీలు అనేటువంటి వేషాలతో స్త్రీలు ప్రదర్శించబడేవారు. నెక్స్ట్ సాత్రేయ. సాత్రేయ ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతం అస్సాం. సాత్రేయలో ప్రసిద్ధి చెందినటువంటి వారు అనితా శర్మ, సరోది సాయిక్. క్లాసికల్ డాన్సెస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ గురించి చూద్దాం. ఫోక్ డాన్సెస్ గురించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఘట, మర్దాల, కుంబి, దింసా. అరుణాచల్ ప్రదేశ్ మాస్కో డ్యాన్స్, రింకా పడవా డ్యాన్స్, ఒనొంగు, పాసికోంగి డ్యాన్స్, బర్డోచాన్ డ్యాన్స్, పోపిర్ డ్యాన్స్, వాంచో డ్యాన్స్, లయన్ డ్యాన్స్ అండ్ పికాక్ డ్యాన్స్. అస్సాం వచ్చేసి
బిహు డ్యాన్స్, బిచావు డ్యాన్స్, నతపూజ డ్యాన్స్, ఒజపాలి డ్యాన్స్, కతీ డ్యాన్స్, చంగోలీ డ్యాన్స్, జూమర్ డ్యాన్స్, బగురుంబా డ్యాన్స్. బీహార్ వచ్చేసి పన్వారియా డ్యాన్స్, సమచక్వా డ్యాన్స్, జూమర్ అండ్ జిహియా డ్యాన్స్, బిడేసియా డ్యాన్స్, జటాజటిన్ డ్యాన్స్, కజరీ డ్యాన్స్, సోహర్ కిలోనా డ్యాన్స్. ఛత్తీస్గఢ్ వచ్చేసి గౌర్ మారియా, రావత్ నాచా, పాండవాణి. గోవా చూసినట్లయితే సింగ్మో డ్యాన్స్, గుడిమోడ్నీ డ్యాన్స్, జోగర్ డ్యాన్స్, తోనియా మెల్ డ్యాన్స్, దశావతార డ్యాన్స్, పుంగడి డ్యాన్స్. నెక్స్ట్ గుజరాత్లో గర్బా డ్యాన్స్, దాండియా డ్యాన్స్, బవాయి డ్యాన్స్, సిద్ధి దామల్ డ్యాన్స్, దాంగి డ్యాన్స్. హర్యానా చూసినట్లయితే జూమర్ పాంగ్ డ్యాన్స్, జోమల్ డ్యాన్స్, లూర్ డ్యాన్స్, గగా డ్యాన్స్. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి జోరా డ్యాన్స్, జాలీ డ్యాన్స్, చాదీ డ్యాన్స్, దమన్ డ్యాన్స్, చెపాలి డ్యాన్స్, మహాసు డ్యాన్స్ అండ్ నాతి డ్యాన్స్ అండ్ దాగి డ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ చూసినట్లయితే జూమర్ డ్యాన్స్, మర్దానా డ్యాన్స్, ముండారి సార్హుల్ డ్యాన్స్, బరోవా డ్యాన్స్, దంగా డ్యాన్స్, దోమ్చక్ డ్యాన్స్, పైకా డ్యాన్స్. నెక్స్ట్ కర్ణాటక చూసినట్లయితే యక్షగాన, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. యక్షగాన డ్యాన్స్, పుటారి డ్యాన్స్, సుగ్గి డ్యాన్స్, కొనితా డ్యాన్స్ అండ్ కరాగా డ్యాన్స్ అండ్ లుంబి డ్యాన్స్. నెక్స్ట్ కేరళ చూసినట్లయితే ఓటం తులాల్ డ్యాన్స్, తెయ్యం డ్యాన్స్, కుటియాటం డ్యాన్స్, చాకేర్ కొత్తు డ్యాన్స్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ చూసినట్లయితే జవారా డ్యాన్స్, కాతీ డ్యాన్స్, గంగూర్ డ్యాన్స్, మట్కీ డ్యాన్స్, కర్మనాచా డ్యాన్స్, గ్రిదా డ్యాన్స్, అడకాండా డ్యాన్స్, రాయ్ డ్యాన్స్. నెక్స్ట్ మహారాష్ట్ర చూసినట్లయితే రోపన్ డ్యాన్స్, లవానీ డ్యాన్స్, లిజిమ్ డ్యాన్స్, పువాడా డ్యాన్స్. నెక్స్ట్ మణిపూర్ చూసినట్లయితే పోంగు చాలం, రాఖల్ డ్యాన్స్, నుపా డ్యాన్స్. నెక్స్ట్ మేఘాలయ చూసినట్లయితే వంగ్లా డ్యాన్స్, లాహూ డ్యాన్స్, నటరస డ్యాన్స్, మహారస్ డ్యాన్స్, రావుకట్ డ్యాన్స్, బండికెలం డ్యాన్స్, నాగుకెరం డ్యాన్స్. నెక్స్ట్ మిజోరం చూసినట్లయితే చెరాబా డ్యాన్స్, పూలం డ్యాన్స్, చైలం డ్యాన్స్, జంగ్టాలం డ్యాన్స్. నెక్స్ట్ నాగాలాండ్ చూసినట్లయితే చాంగ్లో డ్యాన్స్, మొడేసి డ్యాన్స్ అండ్ లేప్స్లా పట్టు డ్యాన్స్. నెక్స్ట్ ఒడిశా చూసినట్లయితే చౌ డ్యాన్స్ ఒకటి ఉంటుంది. ఆ చౌ డ్యాన్స్ 3 టైప్స్ ఉంటాయి. మయూర్భంజ్ చౌ ఒడిశా, సరికేలా చౌ జార్ఖండ్, నెక్స్ట్ పురులియా చౌ ఇది వెస్ట్ బెంగాల్. ఒడిశాలోని డ్యాన్సులు చూసినట్లయితే గోటిపువా డ్యాన్స్, చౌ డ్యాన్స్, రణప్ప డ్యాన్స్, సంబల్పూరి డ్యాన్స్, పైకా డ్యాన్స్. నెక్స్ట్ పంజాబ్ చూసినట్లయితే బాంగ్రా డ్యాన్స్, గిదా డ్యాన్స్, డాఫ్ డ్యాన్స్, దమల్ డ్యాన్స్, దాంక్రా డ్యాన్స్. నెక్స్ట్ సిక్కిం చూసినట్లయితే చౌపటా డ్యాన్స్ అండ్ సిక్కిమారీ డ్యాన్స్ అండ్ సింగీడ్ చామ్ డ్యాన్స్. దీన్ని ఏమంటారంటే స్నో లయన్ డ్యాన్స్ అని కూడా అంటారు. యాక్ డ్యాన్స్. నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి కుమ్మీ డ్యాన్స్, కోలాటం డ్యాన్స్, కబడ్డీ డ్యాన్స్. తెలంగాణ వచ్చేసి మతూరి డ్యాన్స్, డప్పు, పెరిని శివతాండవం. త్రిపుర వచ్చేసి కొజగిరి డ్యాన్స్, గారియా డ్యాన్స్, హైహాక్ డ్యాన్స్, సంగ్రాయ్ డ్యాన్స్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే నాటంకి డ్యాన్స్, రాస్లీలా డ్యాన్స్, కిజరీ డ్యాన్స్, చార్కులా డ్యాన్స్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ చూసినట్లయితే బోటియా డ్యాన్స్, చామీఫుల్ డ్యాన్స్, చూలియా డ్యాన్స్ అండ్ చెపేలి డ్యాన్స్. నెక్స్ట్ రాజస్థాన్ చూసినట్లయితే గూమర్ డ్యాన్స్, గాంగూర్ డ్యాన్స్, జులాన్ లీలా డ్యాన్స్ అండ్ కాల్బెలియా డ్యాన్స్, తర్హటీలి డ్యాన్స్ అండ్ కయల్ డ్యాన్స్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే లాతీ డ్యాన్స్, గంభీరా డ్యాన్స్, దాలి డ్యాన్స్, జారా డ్యాన్స్, బౌల్ డ్యాన్స్, చౌ డ్యాన్స్. ఈ చౌ డ్యాన్స్ ఏంటంటే పెరులియా చౌ ఇక్కడంటే వెస్ట్ బెంగాల్. సంతాలీ డ్యాన్స్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ చూసినట్లయితే రఫ్ డ్యాన్స్, హైకట్ డ్యాన్స్, మంద్ జాస్ డ్యాన్స్, దమాలీ డ్యాన్స్. నెక్స్ట్ లదాఖ్ చూసినట్లయితే లజా డ్యాన్స్, కోషన్ డ్యాన్స్, షాండోల్ డ్యాన్స్, యాక్ డ్యాన్స్. నెక్స్ట్ పుదుచ్చేరి చూసినట్లయితే గ్రిది డ్యాన్స్. లాస్ట్ లక్షద్వీప్ చూసినట్లయితే కోల్కాలీ డ్యాన్స్, లావా డ్యాన్స్ అండ్ పరిచాకిలి డ్యాన్స్. ఈ వీడియోలో క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ రెండింటికి సంబంధించినటువంటి పూర్తిగా చూడడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.